నమస్కారం రుచుడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు ఎన్నో రకాల టేస్టీ రుచులను మీకు పరిచయం చేస్తున్న మన రుచుడు ఈ రోజు కూడా సరికొత్త రెసిపీస్ తో సిద్ధంగా ఉందండి మరి అటువంటి రెసిపీస్ ని పరిచయం చేసేందుకు నేను ఎక్కడికి వచ్చానో తెలుసా జూబ్లీ హిల్స్ లో ఉన్న వివాహ భోజనంబు రెస్టారెంట్ కి మరి సమ్మర్ స్పెషల్ లో భాగంగా ఈ రోజు మనకు సరికొత్త జ్యూసెస్ ని పరిచయం చేసేందుకు మనతో పాటు సెలబ్రిటీ చెఫ్ యాదగిరి గారు ఉన్నారు ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన మనకు పరిచయం చేసే ఆ టేస్టీ జ్యూసెస్ ఏంటో తెలుసుకుందామా నమస్తే యాదగిరి గారు నమస్కారం అండి నమస్తే అండి ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాను రైట్ మరి మీరు పరిచయం చేసిన టేస్ట్ రెసిపీస్ ని మేము కూడా ట్రై చేస్తూ మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం మరి ఈ సమ్మర్ స్పెషల్ లో భాగంగా ఈ రోజు మాకు జ్యూసెస్ ని పరిచయం చేస్తానన్నారు కదా ఏ జ్యూస్ ని పరిచయం చేస్తున్నారు ఎందుకంటే సీజనల్స్ లో దొరికే ఫ్రూట్స్ తోటి మనము ఎంజాయ్ చేసినట్టయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రోజు ఏంటంటే మీకోసం మ్యాంగో ఫలుదా మ్యాంగో ఫలుదా నెక్స్ట్ వన్ వచ్చేసేమో తాటి ముంజల మిల్క్ షేక్ ఓ మ్యాంగో ఫలుదా తాటి ముంజల మిల్క్ షేక్ వావ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా రెసిపీస్ అంటే మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం ఇంట్లో చాలా వెరైటీ అంటే నార్మల్గా చేసినప్పటికీ రెస్టారెంట్లో చేసే టేస్ట్ మాత్రం మనకి రాదు సో మనం ఆ టేస్ట్ని కూడా ఎంజాయ్ చేయాలంటే మీరు మాత్రం ఈ రెసిపీని వెంటనే చూసి నేర్చుకోవాల్సిందే సో మరి నేర్చుకోవాలంటే ముందు నేను ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాలి కదా మరి ఫస్ట్ రెసిపీ ఏం చేస్తున్నారు మ్యాంగో ఫలుదా ఓకే మ్యాంగో ఫలుదాకు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి ముందుగా మ్యాంగో ఫలుదా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి మామిడికాయ ముక్కలు 1 కప్పు సబ్జ గింజలు 2 టీ స్పూన్స్ పంచదార తేనె పెరుగు కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా మరి మ్యాంగో ఫలుదా జ్యూస్ని నేర్చుకుందామా ఫస్ట్ ఏం చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే మనము మ్యాంగో ముక్కలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం మ్యాంగో ముక్కల్ని మనం తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము మీరు కూడా చిన్న చిన్న ముక్కలుగా ముందే కట్ చేసి పక్కన పెట్టుకుంటే ఏంటంటే అయిపోతుంది అన్నమాట ఓకే ఇప్పుడు మనం మ్యాంగో ముక్కల్ని ఇందులో వేసుకోవాలి 1 కప్ మ్యాంగో అంటే 1 మ్యాంగో సరిపోతుందా ఒక మ్యాంగో సరిపోతుంది ఓకే 1 మ్యాంగో స్వీట్ మ్యాంగో అయితే బాగుంటుంది కదా జ్యూసెస్ కవి అంటే దీంట్లో కూడా ఏంటంటే 2-3 రకరకాల మామిడి పళ్ళు ఉంటాయి అంటే ఇవి జ్యూస్ కాకుండా బంగినిపల్లి మామిడి పళ్ళు అంటారు కదా అంటే బంగినిపల్లి మ్యాంగో అయితే చాలా బాగుంటుంది జ్యూస్ లాంటివి అంతగా సెట్ అవ్వంటారా అంటే దీంట్లో ఏంటంటే మొత్తము జ్యూస్ అయితేనేమో పెరుగులో కలిసిపోతుంది ఇదేంటంటే కొంచెం కొంచెం గరుకుగా ఉంటే ఆ ఫీల్ ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట అందుకని మనం ముందే ఏంటంటే మామిడికాయ ముక్కలు వేసుకున్నాం ఓకే 1 కప్ మ్యాంగో ముక్కల్ని తీసుకున్నాము ఇప్పుడు ఏంటంటే పెరుగు మనకు క్వాంటిటీకి దగ్గర పెరుగు తీసుకొని ఇందులో వేసుకోవాలి ఓకే పెరుగు అంటే కొంచెం స్వీట్ పెరుగు తీసుకుంటే బాగుంటుందా కొంచెం పుల్లగా ఉన్నా పర్వాలేదా లేదు స్వీట్ పెరుగే తీసుకోవాలి స్వీట్ పెరుగు 1 కప్ ఎక్కువగానే వేసుకున్నారు అంటే మనం మ్యాంగో ముక్కల్ని ఎన్ని వేసుకున్నామో సేమ్ క్వాంటిటీ పెరుగు కూడా వేసుకున్నాం ఓకే అంటే దీనికి మనకు మిక్సీతో కూడా పని లేదనమాట మిక్సీతో కూడా పని లేదు ఓ నేను అనుకున్నాను అంటే జ్యూస్ అన్నారు కదా జ్యూస్ తీసుకుంటే దాంతో మిక్స్ అయిపోతుంది అన్నారు ఎందుకు ఇప్పుడు ముక్కలు తీసుకున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది రైట్ ఓకే ఇప్పుడు పెరుగు కూడా 1 కప్పు వేసుకున్నాక పెరుగు కూడా 1 కప్పు వేసుకున్నాం సబ్జ గింజలు ఫలుదా ముందుగానే మనము ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ముందుగానే మనం తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అవుతాయి ఇవి పర్టికులర్గా సమ్మర్ సీజన్లో చాలా బాడీని చలవ చేస్తుంది వడదెబ్బ నుంచి రక్షిస్తుంది ఈ ఫలుదాని మనం ఇందులో ఒక 2 స్పూన్లు ఇలా వేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా పంచదార ఇందులో మనకు టేస్ట్కి తగ్గట్టుగా లేదు మనం ఎలాగో స్వీట్ కర్డ్ తీసుకున్నాము అలానే బంగినపల్లి తీసుకున్నాం కాబట్టి అది కాస్త స్వీట్ గానే ఉంటుంది దానికి తగ్గట్టుగా కొంచెం పంచదార యాడ్ చేసుకున్నారు ఇప్పుడు ఏంటంటే దీంట్లో మిక్సీ ఎందుకు వాడలేదు ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ మధ్యకాలంలో మిక్సీలో వేసి చర్మని కొట్టేసేస్తారు రోల్ పచ్చడి మిక్సీలో చేసిన పచ్చడికి ఎంత రుచికరంగా తేడా ఉంటుందో మనకు తెలుసు చాలా వరకు రోల్లో నూరిన పచ్చడి విపరీతమైన టేస్ట్ ఉంటుంది మిక్సీలో వేసిన పచ్చడి నిల్వ కూడా ఉండదు రోల్లో చేసిన పచ్చడి ఒక 24 అవర్స్ నిల్వ ఉంటుంది మిక్సీలో వేసిన పచ్చడి 12 అవర్స్ లోపే అది మెల్ట్ అయిపోతుంది అంటే స్పాయిల్ అయిపోతుంది అంటే ఆ స్పీడ్నెస్ని పెంచేసి దాంట్లో ఉన్న గుణాలను మొత్తం కోల్పోతాయి కాబట్టి నేను మిక్సీ వాడకుండా స్వచ్ఛంగా మట్టి పాత్రలు
మనకు మట్టి పాత్రలో చేసే వరకు ఏంటంటే ఆక్సిజన్తో పాటు ఆ పోషక విలువలు చాలా ఉంటాయి కాబట్టి అది బాగా కమ్మటి రుచిని అందిస్తుంది, ఇంకెక్కువ వస్తుంది కాబట్టి నేను మట్టిలో చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ ఏమైనా అవసరం లేదా, కావాలంటే వేసుకోవచ్చా? అంటే మనము ఈ మ్యాంగో మొత్తం మెల్ట్ అయిపోయేదాకా మనం కలుపుకున్నట్టయితే దాంట్లో తెలుస్తుంది మనకు నిజంగా వాటర్ అవసరం ఉంటే కొంచెం చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు. ఓకే రైట్. సమ్మర్లో వచ్చే మ్యాంగోస్ని మాత్రం నార్మల్గా తినేస్తూ ఉంటాము, అంటే మ్యాంగోని ఇష్టపడిన వారు ఉండరు కాబట్టి అది ఎలా తిన్నా మనకి నచ్చుతుంది, బాగా నచ్చుతుంది. కానీ ఈ విధంగా జ్యూసెస్ లాగా చేసుకుని మనం వెళ్ళేటప్పుడు క్యారీ చేసినా హెల్త్కి చాలా మంచిది కదా. 1 డే మొత్తం నిల్వ కూడా ఉంటుంది కదా ఇందులో, మధ్య నిల్వ ఉంటుంది. ఇది మనం ఎక్కడన్నా పిక్నిక్ వెళ్ళడము లేకపోతే జర్నీ చేసేటప్పుడు బాటిల్లో మనం క్యారీ చేసుకొని వెళ్ళిపోయినప్పుడు వాటర్ తాగే ప్లేస్లో దీన్ని వాటర్గా లిక్విడ్గా తాగుతూ, అందులో పెరుగు ఉంది, అలానే ఫలుదా వేసాము, హెల్త్ కూడా కూల్ చేస్తుంది. ఇక్కడ కొంచెం బాడీకి మ్యాంగో సి విటమిన్ ఉండి కొంచెం బాడీని యవ్వన స్థితిని పెంచుతుంది. మ్యాంగో సి విటమిన్ ఉంది, పులుపుదనం కాబట్టి. అదేవిధంగా కొంచెం వేడి కూడా ఉంటుంది. అవును, మ్యాంగోస్ వేడి కాబట్టి ఇందులో మనము ఏం చేసామంటే పెరుగు వేసాము, అదేవిధంగా సబ్జా, ఈ రెండు ఏం చేస్తుంది అంటే బాడీని సేమ్ బ్యాలెన్సింగ్ లెవెలింగ్ చేస్తుంది అనమాట. ఈ విధంగా మ్యాంగోస్ అక్కడక్కడ మనకి చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి, అలానే మొత్తంగా అందులో మిక్స్ అయిపోకుండా మనకి తెలుస్తుంది కాబట్టి బాగుంటుందని చెప్పారు. రైట్. ఇంకా మనం ఇంకేమైనా యాడ్ చేస్తున్నామా, సరిపోతుందా? ఇంతేనా? ఇంకా ఇంతేనండి, ఏం లేదు. ఓకే. అంటే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి రుచికరం మనం అందరం కూడా చేసుకోవడానికి అనువుగా ఉంటుంది అన్నమాట. అందుకని మనం వేసిన ఏ లేదు, మామిడి పండు, పెరుగు, సబ్జా గింజలు, పంచదార, 4 ఐటమ్తో అన్నీ కూడా ఇంట్లో ఉండేవే మళ్ళీ. అవును, అంతేనండి. సింపుల్గా సూపర్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పెరుగు కొంతమంది మిల్క్ ప్రోడక్ట్ అంటే ఇష్టపడరు, ఈ విధంగా చేసి పెడితే ప్రతి ఒక్కరు ఇష్టపడరు. ఇందులో ఒకవేళ మీరు ఇప్పుడు పెరుగు నచ్చిన వాళ్ళు ఉంటే పెరుగు ప్లేస్లో ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా, లేకుంటే పాలు యాడ్ చేసినా బాగుంటుందా పెరుగు ప్లేస్లో? లేదండి, పాలు వేస్తే ఏంటంటే మామిడి పండ్లు పాలలో వేస్తున్నప్పుడు అది కరెక్ట్గా కలగకపోతే మామిడి పండ్లు పులుపు కాబట్టి పాలు పలిగే పోయే అవకాశం ఉంది. పాలను ఇక్కడ మనము వాడకూడదు. మామిడి పండ్లు ఎక్కడ తీసుకున్నా కూడా పాలను అవాయిడ్ చేయడం చాలా ఉత్తమం, ఎందుకంటే పాలులో మామిడి పండ్లలో పులుపు ఉంటుంది, పాలు విరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం పాలు వాడకూడదు. మ్యాంగో ఫలుదా ఇక్కడ రెడీ అయిపోయింది. మీరు గ్లాసులు ఇస్తే మేము పోసి పెడతాం. తప్పకుండా. ఇదిగోండి రెడీగా ఉంది. మ్యాంగో ఫలుదా జ్యూస్, లైట్ మ్యాంగో కలర్ వచ్చేసింది మనకి, ఎల్లో ఇష్గాను. నిజంగా ఎంత చల్లగా ఉందంటే చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగా ఉంది. ఇది ఎలా ఉందంటే కీర్లా ఉంది. అవును, అసలు ఎంత సింపుల్గా అయిపోయింది కదా. మనకి ఇంట్లో ఉండే వస్తువులని అలా అని పెద్దగా కష్టపడే అవసరం లేదు. అందులోనూ మనం చక్కగా కుండలో చేస్తున్నాం, ఇక్కడ ఎక్కడ మిక్సీ యూజ్ చేయలేదు, ఒక నాన్ స్టిక్ కానీ స్టీల్ కానీ బౌల్ యూజ్ చేయలేదు, అంతా మట్టి పాత్రలో చేస్తున్నాం. చాలా కొత్తగా అనిపిస్తుంది, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా చూస్తున్నాం. లేదు అని మనకు అందుబాటులో ఉంటే తేనె లైట్గా పైనుంచి కొంచెం గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. వావ్, చాలా బాగుంది. ఇదండి మ్యాంగో ఫలుదా నా చేతిలో రెడీ అయిపోయింది. చివరగా ఏంటంటే టేస్ట్ జడ్జిమెంట్ చేయాల్సిందే, ఎందుకంటే ఇంట్లో భార్యలు చేసి పెడితే భర్తలు రుచి చేస్తారు, కానీ ఇక్కడ మేము షెఫ్లను చేసి పెడితే ఇక్కడ యాంకర్ రుచి చూపించారు. రైట్. సో మ్యాంగో ఫలుదా జ్యూస్ నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉంది. మరి ఈ వేడి వేడి సమ్మర్లో కూల్గా దీన్ని టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పానా? అబ్బా, మొత్తం తాగేసి చెప్దాం అనుకుంటున్నాను. ఎంత టేస్టీగా ఉందంటే అసలే మ్యాంగో అందులో ఉంది, అందులోని కమ్మనైన పెరుగు ఎంత అద్భుతంగా ఉందో, దానికి తగ్గట్టుగాను కూల్ చేసేందుకు ఫలుదా. మరి అన్ని ఇష్టమైనవి ఉంటే ఇంకా ఎవరైనా వదలకుండా తాగేయకుండా ఏం చేస్తారు చెప్పండి? ఆలోచించే టైం కూడా నాకు లేదు, అంత టేస్టీగా ఉంది. చాలా 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 కమ్మగా ఉంది. సమ్మర్లో కనుక ఇలాంటివి మనం
లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు కానీ లేకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్లో ఉండేవాళ్ళు కొంచెం మధ్యలో రిలాక్స్గా ఫీల్ అయ్యేందుకు ఇలాంటి జ్యూసెస్ కనుక క్యారీ చేసుకొని మధ్య మధ్యలో తాగినట్లయినా మంచి అంటే వెంటనే ఎనర్జీ అనేది వచ్చేస్తుందండి. అంత కమ్మగా ఉంది. మళ్ళీ ఈ ఎండర్లో కూడా కూల్ అయ్యేందుకు ఇది మాత్రం మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఇంట్లో మీరు వెంటనే ట్రై చేసి ఒక్కసారి టేస్ట్ చేయండి. చాలా బాగుంది యాదగిరి గారు. నేనైతే మొత్తం ఫైనల్లో మొత్తం తాగేస్తాను.